ఏ విధంగా ప్లాస్మా థెరపీ ఎన్ని సిట్టింగ్స్ చేయాలా, ఎంత క్యాలిక్యులేషన్స్తో చేయాలా, ఏ టైప్ ఆఫ్ ప్లాస్మా థెరపీ ఇవ్వాలని అందరం కలిసి ఒక ప్రోటోకాల్ నిర్ధారిస్తాం. ఆ ప్రోటోకాల్ నిర్ధారించిన తర్వాత ఆ పేషెంట్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ని మనం ట్రీట్మెంట్కి తీసుకెళ్తాం. ట్రీట్మెంట్ తీసుకెళ్లే ముందు ఫిజియోథెరపిస్టు వాళ్ళకు గ్రూప్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ పేషెంట్ ఏ ఎక్సర్సైజ్లు చేస్తున్నారు, ఏ యాక్టివిటీస్ ఇంట్లో చేస్తున్నారు, ఏం ఉద్యోగము, ఆ ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆ ఉద్యోగంలో ఏ రకములైన డ్యామేజ్ జరగచ్చు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ వయసు ప్రకారం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, మొత్తం కూడా ఒక అరగంట ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత ట్రీట్మెంట్ కూడాను మీరు చూస్తూ మీకు టీవీలో చూపిస్తూ ట్రీట్మెంట్ చేస్తాం. అది చిన్న ఇంజెక్షన్ కాదు, నొప్పే ఉండదు. అది అయిన తర్వాత కూడాను ఒక్కసారి మీరు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారంటే జీవితాంతం మీరు మా ఫ్యామిలీ మెంబర్ అవుతారు. తప్పకుండా మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఏ పార్ట్కి అయితే ట్రీట్మెంట్ చేసామో మేమే దగ్గరుండి సురక్షితంగా మిమ్మల్ని కాపాడుతాం. ఇది ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకొక విషయము, పేషెంట్ ట్రీట్మెంట్ అయిపోగానే వదిలేదు ఉండదు. లైఫ్ లాంగ్ మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మేమే చూస్తాం. ఇంకొకటి, ఈ ట్రీట్మెంట్కి జనరల్గా ఈరోజు స్టార్ట్ చేస్తే 4-5 నెలలు మీరు మాతో పాటు ఉంటారు. ట్రీట్మెంట్ అయినా కూడా ఫాలోఅప్ ఉంటుంది. మీకు ఫోన్ కాల్స్లో ఫాలోఅప్ వస్తుంది. మీ ఇబ్బంది ఉంటే మీరు ఫోన్ చేస్తారు. కరెక్ట్గా ఏ రోజు చెప్తే ఆ రోజు వచ్చి డాక్టర్ గారిని కలిసి మీది చూపించుకొని ఎంత ఇంప్రూవ్ అవుతుందో చూసుకొని, ఎంత ఇంప్రూవ్మెంట్ మనకు కావాలి, ఎంత కాలేదు, ఎంత అయింది, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని మిమ్మల్ని కంప్లీట్గా రికవర్ చేసే వరకు మిమ్మల్ని మా దగ్గరే పెట్టుకుంటాము. లైఫ్ లాంగ్ కూడాను ఆ పర్టికులర్ పార్ట్కి ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎప్పుడైనా కానీ ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మేమే దగ్గరుండి చూసుకుంటాం. మిమ్మల్ని ఎప్పుడు ఆపరేషన్కి పంపించాము.